రాజు రాజు స్టోరీలు చెప్పుకుంటూ తీర్థం పుచ్చుకున్నానులే. ఎవరది? నేను తంత. నన్ను లేపావు తంత, లేవకపోతే నేను తంత. తీర్థం అయ్యా లే. గుర్రు పెట్టి నిద్రపోతున్నానంటే స్టోరీ చెప్తానంటావేమిటి మావా? పడుకొని నీ నిద్ర మొత్తం ఎలా వదలగొట్టాలో, నిన్నెలా లేపాలో నేను చూస్తా. బం చిగబం చిగబం బం కంబం. మావా, అనవసరంగా నీ శక్తిని శంకించాను. నువ్వు పాతాళ భైరవిలో ఎస్వి రంగారావు గారి కంటే గొప్ప మాంత్రికుడివి. పోసి తీర్థం పోసి. అది స్టోరీ. ఎలా రా దారికి. గుడ్ బాయ్. పుచ్చుకో పుచ్చుకో. లాభం లేదు, పోసి. పుచ్చుకో పుచ్చుకో. రాజు రాజు బయటికి వెళ్ళాడు. నేను రెడీ. నువ్వెక్కడికి? మీరెక్కడికో నేను అక్కడికి. నేను ఒక పని మీద వెళ్తున్నాను. నేను పని మీదే వస్తున్నాను. ఇదిగో, పని మీద వెళ్తూ పిల్లని ఎవరు చంకర పెట్టి పోరు. నేనే పిల్లిని బలిని కాదు, పిల్లని. కాబట్టి వెంట తీసుకెళ్ళచ్చు. మరేం భయం లేదు. ఓ మై గాడ్, మొండికెత్తిన వాడు మహారాజు కంటే బలవంతుడు. పదమ్మా పద. పదనాయనా. నాయనా, పద. ఏమిటో అబ్బాయి గారు రుసరుసలాడిపోతున్నారు. మోరం కాబోలు. అది ఆడవాళ్ళ నోమండి. ఏమైంది? ఏమవుతుంది? అతిగా వాగితే మనిషికి, అతిగా వాడితే కారుకి రిపేర్ వస్తుంది. ఎండా వాన దోబుచ్చిలాడుతున్నాయి. ఇలా ఉంటే బాగుంటుంది కదా? బాగుంటుంది బాగుంటుంది. అవును, అసలు ఈ ఊరికి కొచ్చిన్ పేరు ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందా? ఈ ఊళ్ళో మొదటిసారిగా ఓడ దిగిన ఓ తెల్లదొర ఈ ఊరి పేరేమిటి అని క్వశ్చన్ వేశాట. భాష తెలియని బేస్తవాళ్ళు బెబ్బెబ్బే అన్నారట. ఈ ఊరి పేరు తెలుసుకోవాలని తన క్వశ్చన్ గా ఉండిపోవడంతో ఆ దొర ఈ ఊరి పేరు క్వశ్చన్ అన్నట్ట. అది పోను పోను క్వశ్చన్ అయ్యింది. అసలు దాని పాత పేరేమిటో? చంపావు. నువ్వు వేశావు క్వశ్చన్. ఆహాహా, రైల్లో వస్తూ చూశాను. కొబ్బరి చెట్లు తప్ప ఇళ్ళు ఊళ్ళు ఏమీ కనిపించడం లేదు. మనుషులు మాత్రం చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఎందుకంటారు? అబ్బా మిమ్మల్నేనండి. మళ్ళీ మోగడం పట్టారా? విజయ్ విజయ్. సారీ సార్. ఎవడో మీ పరుసు. పరుసు కొట్టి పరిగెత్తుతావా? ఎవడా నువ్వు? పట్టుకోండి సార్. ఇంకో దెబ్బ కొడితేనే భూమిలో మేకలో దిగబడిపోతాను సార్. నువ్వు భూమిలోకి మేకులా దిగబడిపోతావా? జాకిలా పైకి లాగేస్తాను రా. ఎందుకు కొట్టేశావురా? మా అమ్మగారు మిమ్మల్ని ఇక్కడికి ఎలాగైనా తీసుకురామన్నారని ఈ పని చేశాను సార్. ఎవర్రా మీ అమ్మమ్మ? నేను. ఓ మీరా? నేనే. అతను మా పనివాడు. ఇందాక మిమ్మల్ని బజార్లో చూశాను, అందుకే అతన్ని పంపించాను. ఎందుకు? జస్ట్ లైక్ దట్. వెంటపడే మగాడు కన్నా నిర్లక్ష్యం చేసే మగాడే నాకు ఇష్టం. వెంటబడే ఆడవాళ్ళ కంటే నిర్లక్ష్యం చేసే ఆడవాళ్ళంటేనే నాకు ఇష్టం. ఈజ్ ఇట్? షూర్. అయితే మనం సౌత్ అండ్ నార్త్ పోల్స్ అన్నమాట. అప్పుడే అందమైన జంట కుదురుతుంది. హరి భగవంతుడా, ఇప్పుడే ఒకళ్ళని తప్పించుకొచ్చానుకుంటే మళ్ళీ ఇంకోటి తగులుకుందే విట్రా. ఎవరిని? స్నేహితుణ్ణి. స్నేహితురాలు కాదు కదా? ఇంతవరకు. థాంక్ గాడ్. పదండి విజయ్. విజయ్? నా పేరు నీకెట్టా తెలుసు? తెలుసుకోవాలని ఇష్టం ఉంటే తెలుసుకోవడం కష్టం కాదు. బైది బై, నా పేరేమిటో తెలుసా? ప్రేమ. లవ్. నైస్. అజయ్ షాపులో నా పని ఉంది, నన్ను వదిలిపెట్టు. విజయ్, మీతో ఒక మాట చెప్పాలి. ఏమిటది? మీ దగ్గరున్న ఫోటోలోని పెయింటింగ్ ఎక్కడుందో అతనికి తెలియదు, నాకు మాత్రమే తెలుసు. నీకు తెలుసా? ఎక్కడుంది? ఆ మాట నా పెదవి దాటి వస్తే మీరు మళ్ళీ నాకు కనిపించరు. అదే నా దగ్గర ఉన్న ట్రంప్ కార్డ్. ప్రేమ, ప్లీజ్ ఆ పెయింటింగ్ వివరాలు నాకు చాలా అవసరం. ఎక్కడుందో చెప్పు. అంత సులువుగా చెప్పలేను విజయ్. మీరు నాకు చాలా మర్యాదలు చేయాలి. ముందు నన్ను రెస్టారెంట్ కి తీసుకెళ్ళండి, తర్వాత చెప్తాను. అంతే కదా? ఓకే, టేక్ యువర్ సీట్. 1 బ్రెడ్ టోస్ట్, 1 ఆమ్లెట్, 1 కాఫీ. ఇప్పుడు చెప్పండి, ఎవరింట్లో ఉందా పెయింటింగ్? ఫస్ట్ థింగ్, నన్ను ఇలా అండి గుండి అని పిలవకూడదు, నువ్వు అని పిలవండి. ఓకే, చెప్పు, ఎక్కడున్నదా పెయింటింగ్? ఈ రెస్టారెంట్ బాగుంది కదా? ఇది నా ప్రశ్నకు జవాబా? జీసస్,
పెయింటింగ్ గురించే తప్ప ప్రేమగా మాట్లాడకూడదా విజయ్? ప్రేమ ఇక మూడో ప్రపంచ యుద్ధం మొదలు గోయిందా గోయిందా. జగతి నువ్వెవతివే? విజయ్ పక్కన కూర్చోడానికి నీకేం అర్హత ఉంది? పేరెత్తడానికి నీకే అర్హత ఉంది? విజయ్ నావాడు కాడు నావాడు. ఓ స్టాప్ ఇట్ స్టాప్ ఇట్. ఓం శాంతి శాంతి శాంతి. శాంతి ఆ మాట నన్ను నోరలా వచ్చింది. నన్ను బెర్రిదాన్ని చేసి కారు ఆగిపోయిందని అబద్ధం చెప్పి నన్ను రోడ్డు మీద వదిలేసి ఇలా పారిపోస్తారా? నన్ను వదిలేసి వచ్చింది ఈ చుంచు మొహం కోసమేనా? ఏమిటి నేను చుంచు మొహం దాన్నా? నువ్వు ఉడత మొహం దాను కదా నువ్వు. నీతో నాకు మాట్లాడవచ్చు. విజయ్ మీరు వస్తారా రారా? నేను రాను. నాకు ప్రేమతో కాస్త పని ఉంది. దీని పేరు కూడా ప్రేమేనా? ఇంకే నన్ను ప్రేమించుండి తిప్పుకుంటూ వెంటబడి ఉంటుంది. విజయ్ అరుణా ఏమిటి అర్థం లేని బాగుడు. నేను ప్రేమను ప్రేమించాను, పెళ్లి చేసుకోబోతున్నా. దట్స్ ఆల్. అన్నారా? నా మొక్క ముందు అన్నారా? చేసుకోండి. ప్రేమ చేసుకుంటారు, దానం చేసుకుంటారు. దేశంలో ఉన్న ఆడపిల్లలందరినీ దండ కట్టి మెళ్ళేసుకుని తిరగండి. ప్రేమ చేసుకుంటాట ప్రేమని. చూడు ఇదిగో, మళ్ళీ ఇంటికి వస్తారుగా అప్పుడు మీ పని చెప్తాను. ప్రేమను దాను. థ్యాంక్ యూ విజయ్. నా మనసులో ఉన్న మాట మీరే బయట పెట్టారు. నేనే మన పెళ్లి టాపిక్ ఎత్తుదాం అనుకున్నా, మీరే అనేశారు. ఏమిటి అన్నానా? అవునవును అన్నాను. మిమ్మల్ని ఒకసారి మా ఇంటికి తీసుకెళ్ళి మా డాడీకి చూపిస్తాను. మా డాడీ ఏ మాత్రం కాదనరు, అంత మంచి మనిషి ఆయన. అయ్యారు బాబు ఏం తింటలేదండి, పైగా పళ్ళెలో ఈసురు కొట్టేస్తున్నారండి. కారం పోతున్నాడా ఈడియట్. రంగులు సార్ 4 పని తినిపించు. సార్ తింటాను. దెయ్యాలనేవాడు దిమ్మ తిరిగేలా నిద్రపోతున్నాడు. రే రాజు, దెయ్యాలు కాదురా మనిషిని. వచ్చేసావా బాసు? అరుణేది గార్డెన్ లో ఉంది. నీ మీద కోపంగా ఉందనుకుంటా, తాజ్మహల్ పుసలు కొడుతోంది. అలాగా? నువ్వు వెళ్ళి అలిగి తీవా సఖి ప్రియ. అవును, నేను మాత్రం ఎందుకు ఇక్కడ? నా ప్లేస్ నేనే పోతాను. ఓ హలో సత్యభామాదేవి గారు. ఇది అలక సీనా? అయినా నేను కాళ్ళ దగ్గర లేనుగా, పర్వాలేదు. నేనే సత్యభామని రుక్మిణి కాదు గాని మీరు మాత్రం శ్రీకృష్ణులే. డార్లింగ్